సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనం హైదరాబాద్ నగరం నుంచి పల్లెలకు పయనమయ్యారు. దీంతో రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 44వ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఈ ట్రాఫిక్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. సంక్రాంతి పండుగ కోసం వెళుతున్న వారితో జాతీయ రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం మనం జాతీయ రహదారి 44 పై ఉన్నాము. 44వ జాతీయ రహదారి ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు కనెక్టివిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రముఖంగా ఏదైతే రాయలసీమకు వెళ్లే వాళ్ళ వాహనదారులు ఉన్నారో ఇక్కడ ఈ దారి నుంచి పోతున్నారో, అయితే మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ రహదారి 187 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉంది. ఇందులో ప్రధానంగా మూడు టోల్ గేట్లు ఉన్నాయి. అంతకంటే ముందు కూడా అంటే ఇక్కడ ఈ జాతీయ రహదారిపై చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్త బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మనము ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే పండుగ కోసం రాయలసీమ వైపు వెళ్లే వాహనదారులు ఇట్లాంటి ప్రమాద సూచికలను అదేవిధంగా జాగ్రత్తలు వహించి వెళ్లాలని పోలీసులు అదేవిధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం అడుగడుగున సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ యాక్సిడెంట్ జోన్స్ ఏవైతే మనం పరిశీలించినట్లయితే వాటి వల్ల ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాంటివి తీసుకున్నట్లయితే ప్రధానంగా షాద్నగర్ లోపల టోల్గేట్ కంటే ముందు షాద్నగర్ టోల్గేట్ కంటే ముందు ఎమ్మి దాబా వద్ద చాలా పెద్ద ఎత్తున అంటే వాహనాలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అక్కడ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదేవిధంగా బాలనగర్ దగ్గర ఏదైతే ఒక రోడ్డు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు అక్కడ పూర్తిగా అంటే నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఒకే రోడ్లో రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున రద్దీ ఉంది. కనుక బాలనగర్ దగ్గర కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజాపూర్ మండల కేంద్రంలో కూడా ఏదైతే ఫ్లైఓవర్ లేదు కనుక అక్కడ ఉండే గ్రామస్తులు అదేవిధంగా వాహనదారులు కూడా ఇదే రోడ్డు పైన అటు ఇటు వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వీటి తర్వాత దివిటిపల్లి ప్రధాన అడ్డంకిగా ఉంది జాతీయ రహదారిపై. ఈ దివిటిపల్లి దగ్గర పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే రైల్వే అండర్ పాస్ పనులు జరుగుతున్నాయో ఈ రైల్వే అండర్ పాస్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా బ్లాక్ చేసి ఒక రోడ్డును బ్లాక్ చేసి ఒకే రోడ్డు నుంచి పంపించడం జరుగుతుంది. కనుక అక్కడ చాలా నెమ్మదిగా అక్కడ నుంచి వాహనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత జానంపేట అడ్డాకుల తర్వాత ముందుకు తీసుకొస్తే ఎర్రవల్లి చౌరస్తా, ఇక్కడ ఎర్రవల్లి చౌరస్తాలో కూడా ఏదైతే ఫ్లైఓవర్ లేదు కనుక గద్వాల్ వెళ్లే వాహనాలు ఎక్కువ మటుకు అక్కడ నుంచి క్రాస్ చేస్తూ ఉంటాయి. కనుక అక్కడ కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం అడ్డాకుల టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ అడ్డాకుల టోల్ గేట్ లో ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ పెరిగింది. మొత్తం 12 టోల్ బూత్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కర్నూలు వైపు వెళ్లేందుకు ఇప్పుడు ప్రస్తుతం 6 టోల్ బూత్లను ఏర్పాటు చేసి 6 టోల్ బూత్ల నుంచి ఇక్కడ వాహనాలను పంపిస్తున్నారు. ఒక్కొక్క వాహనం టోల్ బూత్ ను పాస్ చేసేందుకు కేవలం 5 సెకండ్ల మాక్సిమం టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే వాహనాల రద్దీ ఎక్కువ అవుతుందో ఇక్కడ సర్వర్ డౌన్ కావడం వల్ల ఏదైతే ఆటోమేటిక్ ఫాస్టాగ్ మిషనరీ పనిచేయకపోవడం వల్ల రద్దీ పెరిగి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఉదయం కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా కంటే పెద్ద ఎత్తున ఇక్కడ వాహనాలు పెరిగిన నేపథ్యంలో ఎవరైతే వాహనదారులు ఇక్కడికి వస్తున్నారో టోల్ గేట్లు దాటే ముందలనే వాళ్ళు ఫాస్టాగ్ అమౌంట్ను బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఫాస్టాగ్ దగ్గరికి వస్తే బాగుంటుంది. లేకపోతే ఒక్క వాహనం స్ట్రక్ అయితే మాత్రం ఎక్కువ వాహనాలు ఇక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి టోల్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి 3 టోల్ గేట్ల నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రద్దీ పెరిగింది. ఈ రాత్రికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్ అనే చెప్పుకునే జాతీయ రహదారి 44 పై ఉదయం నుంచి కూడా అంటే రాయలసీమకు అదేవిధంగా ఇక్కడ నుంచి కర్నూలు, అనంతపూర్, కడప అదేవిధంగా తిరుపతి వెళ్లే వాహనాలు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. కనుక పెద్ద ఎత్తున రద్దీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఈ రద్దీ ఇవాళ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.